దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ప్రపంచ రాజకీయ వేదికపై మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తాజాగా చేసిన ప్రసంగం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది. ఆ ప్రసంగంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన సంకేతాలు వాస్తవానికి అమెరికాపై పరోక్ష దాడికి భావించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వాణిజ్య వ్యవస్థలో ఆధిపత్య ధోరణి ఆయన గట్టిగా తప్పుపడ్డం, ఇది నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలపై విమర్శగా పరిగణించవచ్చు. చైనాలోని తియాన్జిన్ నగరంలో నిర్వహించిన ఎస్సీఓ సదస్సు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా అనేక దేశాధినేతలు పాల్గొన్నారు. ఇంతటి వేదికపై జిన్పింగ్ చేసిన ప్రసంగం కేవలం ఒక దేశం తరపున వినిపించిన అభిప్రాయం కాకుండా భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేసే సూచనలుగా కనిపించింది. ప్రపంచం ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్కో దేశం తనకు తానుగా పరిష్కరించుకోలేని స్థాయికి చేరుకున్నాయి. ఆర్థిక అస్థిరత, వాణిజ్య ఉద్రిక్తలు, భద్రతా సవాళ్లు, వాతావరణ మార్పులు వంటి సమస్యలకు ఒకటే పరిష్కారం, అదే అంతర్జాతీయ సహకారం. కానీ సహకారం పేరుతో ఏకపక్ష ఆధిపత్యం ప్రదర్శించరాదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఒక దేశం తన శక్తిని మిగతా వారిపై రుద్దుకోవడం అనేది అంగీకార యోగ్యం కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇది విను బయటకు సాధారణ మాటలు అనిపించినా అందులో అసలు ఉద్దేశం మాత్రం అమెరికాను హెచ్చరించడమే. ఎందుకంటే అప్పట్లో ట్రంప్ ప్రభుత్వం పలు దేశాలపై విధించిన సుంకాలు, వాణిజ్యపరమైన ఆంక్షలు ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో తమదే మాట అన్న ధోరణి, ఇవన్నీ జిన్పింగ్ ఇప్పుడు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు అమెరికా ఏకపక్ష విధానాలు కొనసాగిస్తుంటే మరోవైపు చైనా మాత్రం బహుళతత్వం అవసరాన్ని నొక్కి చెబుతుంది. ప్రపంచ వాణిజ్య వ్యవస్థను కాపాడుకోవాలి, WTO లాంటి బహుపాక్షిక సంస్థలను రక్షించుకోవాలి, ఐక్యరాజ్య సమితి వంటి వేదికలను బలోపేతం చేయాలి. ఒక దేశం చెప్పినట్లు మిగతా ప్రపంచం నడవకూడదని ఆయన సూచించారు. ఇది వాస్తవానికి కొత్త అంతర్జాతీయ వ్యవస్థ వైపు పిలుపు. ఈ సదస్సుకు భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ వంటి నేతలు హాజరు కావడం ఈ సమావేశం ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. ఇది కేవలం ఆసియా దేశాల మధ్య సహకార వేదిక మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేసే వేదికగా మారింది. ఒకవైపు అమెరికా ఆధిపత్యం కొనసాగుతుండగా మరోవైపు చైనా నాయకత్వంలో ఆసియా దేశాల కూటమి ఎదుగుతుంది. ఇది ఇకపై ఒక మల్టీ పోలార్ వరల్డ్ ఏర్పాటుకు సూచనగా కనిపిస్తుంది. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచింగ్ దూత మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.